హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటి ఇల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ చామదుంపల ఫ్రై. దాని కాంబినేషన్గా పప్పు పాలకూర చేస్తున్నాను. అవునండి, చేందుంపల ఫ్రై ఏంటా అనుకుంటున్నారా? చేందుంపల హెల్త్ పరంగా చాలా మంచిది. ఆ జిగురు అనేది మనకి చాలా మంచిదంట. కానీ జిగురుగా ఉంటుందని పిల్లలు తినరు. ఫ్రై ఏంటా అనుకోకండి, ఒక్కసారి స్టైల్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది ఏ పప్పు కాంబినేషన్లోకైనా, అలానే సాంబార్, రసం ఎలా అయినా కూడా దీన్ని సైడ్ డిష్గా తీసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1/2 కిలో చేందుంపల్ని తీసుకున్నాను. అలాగే ఆకుకూర పప్పు కోసం ఒక చిన్న గ్లాస్ పప్పుని నేను కందిపప్పు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి వాటర్ పోసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు పాలకూర, ఒక హాఫ్ ఆనియన్, ఒక టమాటోని కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ముందుగా ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చేందుంపల్లో ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి ఒక స్పూన్ సాల్ట్ వేసి, నేను కుక్కర్లో డైరెక్ట్గా పెట్టట్లేదు, ఇది ఇలా గిన్నెతో పెడుతున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా పెడితే మరీ మెత్తగా ఉడికిపోతుంది. ఇలా గిన్నెతో పెట్టడం వల్ల మనకి కొంచెం కరెక్ట్గా కుక్ అవుతుంది. అందుకని కుక్కర్లో కూడా ఒక గ్లాస్ వాటర్ పోసి ఇలా డైరెక్ట్గా గిన్నెతో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఒక 4 నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, మనకి కరెక్ట్గా విడిపోకుండా కరెక్ట్గా కుక్ అయ్యింది మనకి. ఇప్పుడు ఈ గిన్నెని ఇలా తీసేసి కొంచెం చల్లారనిద్దాము. ఇప్పుడు ఇదే కుక్కర్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని గిన్నెతో ఇలా పెట్టేసుకుని ఒక చిటికెడు పసుపు, ఒక 2 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసేసి ఒక 3 విజిల్స్ రానిద్దాము. మనకి చామగడ్డలు రెడీ అయ్యే లోపల పప్పు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ చామగడ్డలు చల్లారిన తర్వాత నేను వీటిని నీట్గా క్లీన్ చేసేసి ఇలా రౌండ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మనకి చేందుంప అనేది అంటుకోకుండా మనకి ఒక 70% కుక్ అయితే చాలు. ఇలా రౌండ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుందాము. కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేందుంప ముక్కల్ని ఇలా వేసేసుకుని ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని కలుపుకుంటూ ఇలా వేయించుకుందాము. ఇవి వేగుతూ ఉండగా ఈ లోపల మనం ఈ ఫ్రైలోకి కారపొడి ప్రిపేర్ చేసుకుందాము. దానికి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, అలాగే నేను కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు, లేదా కొబ్బరి వద్దు అనుకుంటే కూడా కొబ్బరి అనేది ఆప్షనల్, మీ ఇష్టం. వెల్లుల్లి కారంతో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొద్దిగా 1/2 స్పూన్ కారపొడి, ఒక 1/2 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీరా కూడా వేసేసి ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము. కొబ్బరి ఈ విధంగా నలిగిపోతే చాలు. మనం ఇది ఇలా పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి చేందుంపలు కూడా ఆల్మోస్ట్ మనకి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా స్టైనర్ సహాయంతో నీట్గా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా ఈ విధంగా వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా కరివేపాకు డీప్ ఫ్రై చేసి వేస్తే ఫ్రైలో చాలా బాగుంటుంది. ఫ్లేవర్ ఏంటి, కలర్ ఏంటి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ ఆయిల్ని అంతా తీసేసి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ మాత్రం ఉంచుకుందాము ఇలా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీరా కూడా వేసి ఈ విధంగా పోపుని వేగనిద్దాము. ఇలా పోపు వేగిన వెంటనే ముందుగా వేయించుకున్న ఈ చేమదుంపలను కూడా ఇలా వేసేసి దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపు వేసి ఇదంతా ఒక్కసారి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసి వెంటనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం పొడిని వేసేద్దాము. వేసి ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి మంచిగా పొడి పొడిగా క్రిస్పీగా సౌండ్ తెలుస్తుంది కదా మీకు, క్రిస్పీగా రెడీ అయ్యింది. అంతే, మనకి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. జస్ట్ ఇది ఇలా విడివిడిగా అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ కరివేపాకును కూడా ఈ విధంగా వేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకుందాము.
చూడండి మన కలర్ఫుల్గా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు కూడా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై ఈ విధంగా కళాయి పెట్టుకుని జస్ట్ ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రమ్మని దంచి ఈ విధంగా వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీరా కూడా వేసేసి కరివేపాకు కూడా వేసుకొని పోపు వేగనిద్దాము. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేద్దాము. అలాగే ఇది వేగిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేసి మూత పెట్టి 1 నిమిషం ఈ టమాటాని మెత్తగా మగ్గనిద్దాము. ఇప్పుడు చూడండి మనకి టమాటా ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ పాలకూరను కూడా వేసేసి ఒకసారి కలిపి ఒక చిటికెడు పసుపు వేసుకుని మూత పెట్టి సిమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు పాలకూరను కూడా మగ్గనిద్దాము. ఇప్పుడు చూడండి మనకి పాలకూర టమాటా కూడా మంచిగా ఆయిల్లో మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇప్పుడు ఇలా డైరెక్ట్గా వేసేసుకుందాము. వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు సిమ్లో పప్పు పాలకూరని కలిపి ఉడకనిద్దాము. ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు, బాగుంటుంది. నాకైతే టమాటో పులుపు సరిపోతుంది, నేను కొద్దిగా చేశాను కాబట్టి నాకు టమాటో పులుపు సరిపోతుంది. చింతపండు రసం వేసుకోవటం వల్ల పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు 3-4 మినిట్స్ అయిన తర్వాత మనం పప్పు ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎందుకంటే తినే వరకు మనకి గట్టిగా అయిపోతుంది, పైగా పప్పు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ లైట్గా మరోసారి పోపు వేసుకుందాము. ఇలా పోపు కళాయి పెట్టుకొని జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీరా, ఒక 2-3 ఎండుమిర్చి చీలికలు, అలాగే కరివేపాకు కూడా వేద్దాము. వేసి ఇలా వేగిన వెంటనే ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి మనం బౌల్లో తీసుకున్న పప్పులో డైరెక్ట్గా ఈ పోపుని ఈ విధంగా వేసేసుకుందాము. అంతే, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే పాలకూర పప్పు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇంతేనండి, వేడివేడి అన్నం, ఈ పప్పు, చేమగడ్డ ఫ్రై, అలాగే కొద్దిగా నెయ్యి తగిలించుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇది సాంబార్తో అయినా కూడా చాలా బాగుంటుంది. ఎనీ సైడ్ డిష్గా కూడా దీన్ని స్పెషల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.